భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 29/6/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష అష్టమి శనివారం. అష్టమి సాయంత్రం 3:44 వరకు, ఉత్తరాపాద్ర నక్షత్రం ఉదయం 10:48 వరకు, వర్జన్ రాత్రి 9:59 నుండి 11:29 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:31 నుండి 7:16 వరకు, సూర్యోదయం 5:32, సూర్యాస్తమయం 6:34. అమృత గడియలు ఉదయం 6:21 నుండి 7:50 వరకు అమృత గడియలు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం లేదు. అష్టమి శనివారం కావడం శోభన యోగం అయితే ఉంది. రాత్రి 9:12 మంచి పనులు చేసుకోవడానికి మంచిది. కౌలవ కరణం సాయంత్రం 3:44, తైతుల కరణం రాత్రి 2:31. అష్టమి శనివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలం. మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. అలా అంతేకాకుండా ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి అంటే కొంచెం అనుకూలంగా ఉంది అని చెబుతూ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని చెబుతూ విష్ణు సహస్రనామంలో ఈరోజు 50వ నామం విశ్వకర్మ ఓం విశ్వకర్మణ్యే నమః అనే నామం. దాని అర్థం ఏమిటి? చిత్ర విచిత్రమైన వివిధ నామరూపాత్మకంగా గానవచ్చు. ఈ అనంత చరాచరాత్మకమైన విశ్వసృష్టి అంతయు కూడా తన యొక్క కర్మగా కలిగి ఉన్నవాడగుడ చేత శ్రీహరికి విశ్వకర్మ అనే నామం సుప్రసిద్ధమయ్యింది. అలా గానం చేశారు ఋషులు. ఇటు అద్భుతమైనటువంటి కర్మ కలాపాలను గావించుచున్నాడు. అతడికి ఏ కర్మ కూడా అంటటం లేదు. అతడు నిస్సంగుడు, నిర్లిప్తుడు. సర్వభూతాలను కూడా సకల భూతాలను కూడా నాయందే యున్నను, నేను మాత్రము వాని యందు లేను అని ఏ కర్మ కూడా అంటనటువంటి వాడు, విశ్వానికి ఆధారమైనటువంటి వాడు విశ్వకర్మ అనే నామానికి అర్థం చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.